వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ప్రజారోగ్యంలో ఎంతో కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఇలా చెత్త పేరుకుపోతుంటే కళ్లకు కనిపించడం లేదా? ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎలా? సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అక్కడి అధికారులపై తీవ్ర స్థాయిలో అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తప్పు జరిగితే చంద్రబాబు రియాక్షన్ ఎంత సీరియస్ గా ఉంటుందో కుప్పం అధికారులకు ప్రత్యక్షంగా ఊహించని షాక్ తగిలింది. కుప్పం ఏరియా ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలను ప్రారంభించడానికి వెళ్లిన సీఎం అక్కడ ఒక మూల పేరుకుపోయిన చెత్త చెదారాన్ని చూసి తీవ్ర అసహనానికి గురయ్యారు. అప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న చంద్రబాబు ఆ చెత్తను చూడగానే అధికారులపై ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారు, అక్కడ అసలు ఏం జరిగింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా శనివారం కుప్పం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన పలు అధునాతన వైద్య సౌకర్యాలను ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఆసుపత్రి పరిసరాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో చంద్రబాబు కంట అక్కడ పేరుకుపోయిన చెత్త కనబడింది. జనవాసాలని పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం చెబుతుంటే రోగులు వచ్చే ఆసుపత్రిలో ఇంత నిర్లక్ష్యంగా చెత్తను అలాగే వదిలేయడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై కనీస శ్రద్ధ లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు ఆగ్రహాన్ని చూసి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆసుపత్రి మహిళా సూపరింటెండెంట్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆసుపత్రిలో చెత్త ఎందుకు ఉందో పరిస్థితిని సీఎం కు వివరించే ప్రయత్నం చేస్తూ సర్ది చెప్పబోయారు. అయితే ఆమె మాటలను చంద్రబాబు పూర్తిగా వినలేదు. మధ్యలోనే అడ్డుకట్ట వేశారు. ఆసుపత్రి ఏరియాలో చెత్త చెదారాన్ని అలాగే పెట్టేసి మళ్లీ దాన్ని సమర్థించుకునే దిశగా ఏం మాట్లాడుతారు అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి నిర్లక్ష్యపు సమాధానాలు చెబితే ఊరుకునేదే లేదని ఆమె నోటికి తాళం వేశారు. చంద్రబాబు ఫైర్ అయిన తీరు చూసి అక్కడి అధికారులంతా హడలెత్తిపోయారు. అక్కడితో ఆగని సీఎం చంద్రబాబు వెంటనే తన పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ ను పిలిపించారు. ఆసుపత్రి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు స్పాట్ ఆర్డర్స్ జారీ చేశారు. కింది స్థాయి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఏ పని ఎప్పుడు చేయాలన్న దానిపై ఒక పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆ పరిస్థితులు అలాగే ఎల్లప్పుడూ కొనసాగేలా కఠిన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో తప్పును పట్టుకుని యాక్షన్ తీసుకోవడంతో ఎక్కడికక్కడ అధికారులు అలర్ట్ అయిపోయారు. మొత్తానికి ఏ విషయంలో అయినా చంద్రబాబుకు సమగ్ర అవగాహన ఉంటుందని, నిర్లక్ష్యంగా ఉంటే రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ కుప్పం ఘటనతో అధికారులకు మరోసారి స్పష్టమైంది. ఈ ఆకస్మిక తనిఖీ మరియు చంద్రబాబు అధికారుల తీరుపై మండిపడిన విధానం చూశాక ఏపీలోని మిగతా ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులు కూడా ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. మరి కుప్పం ఏరియా ఆసుపత్రిలో చెత్తపై సీఎం చంద్రబాబు నాయుడు ఆ రేంజ్ లో ఫైర్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతవరకు శుభ్రంగా ఉంటున్నాయి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.